पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांतिः। तत्व समन्वयात् ఇది 4వ సూత్రం. వేదాంత వాక్యాలన్నీ బ్రహ్మాత్మైక్యాన్ని చెప్పడానికే చెప్పబడ్డాయి. అవి కర్మ గురించి చెప్పట్లేదు. ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని గురించే చెప్తున్నాయి అని చెప్పడానికి ఈ సూత్రం మొదలుపెట్టారు. ఇందులో మొదటి వర్ణకం అయింది, ఇప్పుడు ద్వితీయ వర్ణకం. ప్రతిపత్తిం విదిత్సంతి బ్రహ్మణ్యవసిత ఉత శాస్త్రత్వాత్తే విధాతారో మననాదేస్తి కీర్తనాత్. నా కర్తృతంతేస్తి విధిః శాస్త్రత్వం సంసనాదపి మననాదిః పురోబోధాత్ బ్రహ్మణ్యవసితాస్తతః. విదిత్సంతి ప్రతిపత్తి బ్రహ్మణ్యవసిత ఉత. ఇప్పుడు వస్తుతంత్రము బ్రహ్మ అంటారు. అంటే ఒక నిశ్చయమైన వస్తువు ఉంది, నిత్య వస్తువు, దాని గురించి చెప్పేది. కానీ ఇది కర్మ గురించి చెప్తుంది వేదవాక్యాలను నేను అని ముందు పూర్వమీమాంసకుడు చెప్పాడు. విధులను బోధిస్తుందా ఉత బ్రహ్మణ్యమసిత సిద్ధ వస్తువైన బ్రహ్మ గురించి చెప్తుందా? శాస్త్రం హితం శాస్తి ఇది శాస్త్రం అని అర్థము. లేకపోతే మనం వేదాంతులను చెప్తాము హితం శాస్త్రి ఇది శాస్త్రం. హితం శాస్త్రి మానమాత్రుడికి సంపూర్ణ దుఃఖాన్ని తొలగించి సుఖాన్ని కలిగించేటువంటి హితాన్ని చెప్పేది శాస్త్రము అంటాం. వాడంటాడు అలా కాదు, శాసిస్తోంది అందుకుని శాస్త్రము అంటాడు. ఏమిటి శాసిస్తోంది? నువ్వు బ్రాహ్మణవే కనుక అహరహర సంధ్యా ఉపాసిత, రోజు సంధ్యావందనం చేయాలి, యావత్ జీవమాగ్ని మొత్తం జుహ్యాత్, ఇలాగా విధిస్తోంది అంటాడు. శాస్త్రం శాసిస్తోంది. శాస్త్రత్వాత్తే విధాతారు, అవి విధిస్తున్నాయి. మననాదేస్తి కీర్తన, తర్వాత మననము నిధిధ్యాసనము చెప్తారు శ్రవణం తర్వాత. అందుకని ఇది విధి విషయాలనే విధిస్తోంది అంటాడు. ఏంటి? ఓ ఆత్మ వారే దృష్ట శ్రోతవ్య మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఈ మంతవ్యో నిధిధ్యాసితవ్య సంస్కృతంలో విధిపరకం. అంటే విధి చెప్పేటువంటి వాక్యం అది. అందుకని మననాదేశ కీర్తన
మంతవ్యం నిధ్యాసమని చెప్పారు కనుక విధి చెప్తోంది, తర్వాత శాసిస్తోంది అని పూర్వపక్షి. నా కర్తృతంత్రే అస్తి. ముందే చెప్పాను, వస్తుతంత్రం. ఒక నిశ్చితమైన వస్తువు, నిత్య వస్తువు, అవినాశి అవినాశతత్వమైనటువంటి వస్తువు గురించి చెప్పేది వస్తుతత్వము, వస్తుతంత్రము. అది వేదాంతం. కానీ పూర్వమీమాంస కర్తృతంత్రం. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, నువ్వు కర్తవే, నీకు ఫలం కావాలి అని. అందుకు ముందే చెప్తాడు, నా కర్తృతంత్రే అస్తి. ఇక్కడ కర్తృతంత్రం లేదు నాయన. విధి శాస్త్రత్వం సంసనాదపి. మరి శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని విధి చెప్పారు కదా. అందుకని మరి ఇది విధి కాదురా అంటే అలా కాదురా బాబు. హితం శాస్త్రి శాస్త్రం, అది హితాన్ని బోధించేది సంసనాద్. అందుకని దానిలో శాస్త్రత్వం ఉంది. తర్వాత ఏమిటంటాడు, మననాది పురోబోధాత్. పురోబోధాత్ బోధ అపరోక్ష అనుభూతికి ముందు చెప్పారు, తర్వాత చెప్పలేదు. బ్రహ్మణ్యవసితాస్ తతః. అందుకని ఈ వేదాంత వాక్యాలన్నీ బ్రహ్మనే చెప్తున్నాయి అని సిద్ధాంతం చెప్పాడు. వేదాంత శాస్త్రము ప్రవృత్యాది విధులను బోధించున్నా లేక సిద్ధ వస్తువు, వస్తుతంత్రం గుర్తుంచుకోవాలి. బ్రహ్మను ప్రతిపాదించున్నదా శాస్త్రించడం వల్ల శాస్త్రం అనుకుంటున్నాం. విధిశేషం బోధించుతున్నది. శ్రవణం తర్వాత మన్నాథ విధించడం వల్ల విధి విషయాలు బోధించు వేదాంత శాస్త్రము బ్రహ్మ సంబంధము చెప్పుతున్నది. అంటే కర్మలో ఈ బ్రహ్మ సంబంధం ఉంది, కర్మశేషము అంటాడు పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతం, సిద్ధ వస్తువునందు విధి ప్రవృత్తి లేదు. ఇది సిద్ధ వస్తువు, వస్తుతంత్రము, కర్తృతంత్రము కాదు. ఇతమును ఉపదేశించడం వలన కూడా శాస్త్రం అందరు. మరణాలు సాక్షాత్కారం ముందు చెప్పబడినవి. వేదాంత వాక్యమును బ్రహ్మమునందే పర్యవసించును. ఈ వేదాంత వాక్యాలన్నీ కూడా బ్రహ్మనే చెప్తున్నాయి, ఇంకా దేన్ని చెప్పట్లేదు అని సిద్ధాంతం చెప్తాడు. ఇప్పుడు కొంచెం ఈ సూత్రం గురించి, ఈ భాండం గురించి చెప్పాము. ఇప్పుడు భారతీయ దేశం వారు దీన్నే ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తారు, ఇంకా కొంచెం వ్యాఖ్యానం చేస్తారు. వేదాంత వాక్యములు బ్రహ్మపరములైనను బ్రహ్మమునందే పర్యవసానం ఒకటి లేదు. పూర్వపక్షి బ్రహ్మతత్వమును పరోక్ష రూపంగా చెప్పిన తర్వాత అపరోక్షమును పొందుటకు మననాథులు విధిస్తున్నారు. ముందు శ్రవణం వింటే పరోక్షం అవుతుంది, మననాథులు విధించారు కనుక అవి తర్వాత అపరోక్షం అనుభవం వస్తుంది. శాసించడం వలన విధిని చెప్పారు. ఇక్కడ వేదాంతములను శాస్త్రమున్నారు. శ్రోతవ్య శబ్ద జ్ఞానాత్మకమైన శ్రవణం విధించినమాట మనన నిధిధ్యాసల అనుభవ జ్ఞానాత్మక స్వరూపముల వారిని విధించిరి. ఇదంతా పూర్వపక్షి. వాడు చెప్పింది మనం చెప్పింది దగ్గర ఒకటేలాగా ఉంటుంది విన్నప్పుడు. అందుకని జాగ్రత్తగా వివేకం చేసి విడిచెయ్యాలి. వేదాంత వాక్యం విధిశేషములు చెప్పగా సమాధానము. విధిశేషములు కానివారు వాక్య ప్రతిపాదించిన బ్రహ్మ చేయుటకు చేయకుండాటకు విపరీతంగా చేయుటకు కర్మ వలె శక్యం కాదు. కర్మ ఉంది అంటే ఇష్టం వస్తే చేయొచ్చు,
లేకపోతే చేయకుండా ఉండొచ్చు, లేకపోతే విపరీతంగా చేయొచ్చు కర్మని. అలాగా ఈ సిద్ధ వస్తువు అయిన వస్తుతంత్రమైన పరమాత్మ కర్మలాగా చేయడానికి వీల్లేదు. వస్తుతంత్రములు పురుషాధీనం కావు, కర్మ పురుషాధీనం. చేయొచ్చు, చేయకపోవచ్చు, ఉల్టా చేయొచ్చు, విపరీతంగా చేయొచ్చు. కానీ ఈ వస్తుతంత్రమైన నీ ఆత్మని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయలేదు. అది ఉంది ఉంది అంతే. దాన్ని తెలుసుకుంటే నీకు సుఖం, దాన్ని తెలుసుకోకపోతే నీకు దుఃఖం అంతే. అనిష్టేములను చెప్పుడా, అనుష్ఠేములను శాసించడం మాత్రం శాస్త్రములను చెప్పనివ్వం లేదు. నువ్వు విధి శాస్త్రం శాసిస్తోంది, అందుకు దీన్ని శాస్త్రం అన్నారు అంటావు. అలా కాదా బాబు, సిద్ధ వస్తువులైన ఆత్మ పరమాత్మను చెప్పడం కూడా శాస్త్రము. ఏదైతే హితం శాస్త్రి, హితాన్ని బోధించేది కూడా శాస్త్రం. హితం ఏమిటి? మోక్ష మార్గం. మోక్షం ఎలా పొందుతావు? ఆత్మ నీలో ఉంది, అజ్ఞానాన్ని తీసేయి. కనుక ఇక్కడ ఈ ఆత్మని చేయడం, చేయకపోవడం, విపరీతంగా చేయడం ఉండదు. కనుక ఇది కర్మ కాదురా బాబు. శబ్దం ద్వారా జ్ఞానం కలిగిన తర్వాత అనుభవంగా మరణాలు విధించినట్టు యుక్తం కాదు. దశమత్వమసి, నీవు 10వ వాడు అన్నట్లు శబ్దం ద్వారానే అపరోక్ష అనుభవం జ్ఞానం కలుగుతున్నది. అంటే ఒక్కొక్కసారి మననము నిధిధ్యాసనం కూడా అక్కర్లేదు. ఇది ఒక మతం. ఒక మతము శ్రవణం చేసిన తర్వాత పరోక్ష జ్ఞానము, ఆ పరోక్షానికి అపరోక్షం కలగడానికి మనన ధ్యాస చేయాలని ఒక మతం. రెండో మతము శ్రవణము ద్వారానే అపరోక్ష జ్ఞానం కలుగుతుంది, దాన్ని దృఢపరుచుకోవడానికి మనను నిధ్యాసులు అని చెప్పారు. అర్థమైంది కదా? అందుకని ఎలాగా అంటే దశమత్వమసి అనగానే అపరోక్ష అనుభవం కలుగుతుంది. అసంభావన, విపరీత భావన తొలగించుటకు వ్యాపార రూపమైన కర్తాధీనమైన మననాదులను శాబ్ద బోధములకు ముందు విధించిరి. వేదాంతం విన్నాం, నేను బ్రహ్మని అని అక్కడ చెప్తోంది. కానీ మనసులో అది సర్వజ్ఞము, సర్వత్రా వ్యాపించి ఉంది, నేను అల్పజ్ఞుణ్ణి, నేను పరిమితము, నేను పరబ్రహ్మ ఎలాగవుతాను అనేటువంటి ఒక అసంభావన. తర్వాత నేను బ్రహ్మను కానే కాను అని విపరీత భావన. ఇవి రెండు కూడా ఉంటాయి. శ్రవణం చేశారు, చేసిన తర్వాత కూడా ఇవి రెండు ఉంటాయి. కనుక వాటిని తొలగించడానికి మననము, నిధిధ్యాసనము నాయన. వ్యాపార రూపమైన కర్తాధీన మనాదులు శాబ్ద బోధనకు ముందు విధించింది. ఎందుకు? అసంభావన, విపరీత భావన తొలగించడానికి. తత్వమసిన మహావాక్యములు బ్రహ్మను బోధించటందే సమాప్తమవును. ఇప్పుడు తత్తు సమన్వయా తత్తు అని వచ్చింది. ఈ సూత్రార్థం చెప్తున్నారు. తూ శబ్దము ద్వారా పూర్వపక్ష నిరాకరణ చేయబడింది. వాడు ఏమిటంటాడు? కర్మవర్గములు కర్మం చెప్తున్నాయి, విధిని శాసిస్తున్నాయి అంటాడు. అంతా పోవడం. తత్ బ్రహ్మవాక్యము,
తత్వమసిలో తత్ తత్ అంటే బ్రహ్మ. బ్రహ్మ సర్వజ్ఞం, సంపూర్ణ జగత్తుల సృష్టిస్థితులకు కారణం. సమన్వయా చక్కగా తాత్వం ద్వారా బ్రహ్మలోనే అన్ని వేదాంత వాక్యములు సమన్వయించడం వలన బ్రహ్మ వేదాంత వేద్యము. బ్రహ్మ కర్మ ద్వారా తెలుసుకోబడదు. కర్మ రక్త బీజుడు లాంటిది. ఒకటి చంపితే 100 వస్తాయి. ఎన్ని నిత్య బుట్లు కింద పడితే అంతమంది రక్త బీజులు వస్తారు. అలా ఒక కర్మ చేయడానికి పోతే మళ్ళీ 10 కర్మలు ఎదురవుతాయి. కర్మ నుంచి కర్మ అది అలా పోతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన స్వరూపాన్ని తెలుసుకున్నామో కర్మలన్నీ నశిస్తాయి. వేదాంత వాక్యములను కర్మ ఉపాసన పరంగా చెప్పిన శృత అని అశృత కల్పనా దోషములు ప్రసంగం వచ్చును. ఈ వేదాంత వాక్యాల్ని కర్మపరంగా ఉపాసన పరంగా, ఉపాసనలో కూడా ఏకత్వం లేదు. అందుకని వేదాంత వాక్యం చెప్తోంది నువ్వు బ్రహ్మవి. ఉపాసన ఏంటంటుంది? బ్రహ్మ నీకన్నా పెద్దది, నువ్వు వేరు, అందుకు దాన్ని ఉపాసన చేసి దాని స్వరూపాన్ని పొందు. ఉపాసన కర్మ ద్వారా బ్రహ్మ ప్రాప్తి. ఎలాగ కనుక చెప్పినట్లయితే శృతహాని, నువ్వు రాజువి, నిన్నెవడైనా వెళ్ళి ఒరే బంటో తీసుకురారా అంటే ఎంత కోపం వస్తుంది. అలాగా సర్వవ్యాపకమైన దాన్ని నువ్వు సీమితం చేసి, చిన్నది చేసి, వేరు చేసి ఉపాసన చేస్తావు. అందుకని అక్కడ శుద్ధాన్ని. అశృత కల్పన, విన్నది బ్రహ్మ, అది వదిలిపెట్టేశావు, దాన్ని సీమితం చేస్తావు. అలా చేయకూడదు. కర్మ పూర్తిగా వేరు. కర్తృత్వము, భోక్తృత్వము అన్ని ఆరోపించుకుంటాం. ఇందులో అన్ని తీసేస్తాం. బ్రహ్మ న కర్తృపరం. ఇది కర్మవర్గం కాదు. తర్వాత కర్త కూడా కాదు. తత్కేనకం పశ్యేత్. అంతా బ్రహ్మమే అయినప్పుడు, అదే నేనైనప్పుడు దేని ద్వారా దేన్ని చూస్తాము? సర్వము ఆత్మరూపమే అని తెలుసుకున్న ఏ పదార్థము ఏ సాధన చే ఏ కర్త కనుగొనగలడు? ఇది క్రియాకర్త ఫలములు నిరాకరించింది. ఇక్కడ క్రియ లేదు, కర్త లేదు, ఫలము లేదు. ఇవన్నీ కూడా ఖండించారు. శబ్ద జ్ఞానం తరువాత అనుభవాత్మకమైన మననధ్యాసలు విధించింది. దశమస్తుమసి అనే వాక్యం ద్వారా అప్రోక్ష జ్ఞానం, బ్రహ్మోపాసన ద్వారా మోక్షమైన అది సరికాదు. బ్రహ్మజ్ఞానం ద్వారా మోక్షం. శబ్దమునకు సిద్ధ వస్తువునందు ప్రవృత్తి లేదు. శబ్దశక్తి ద్వారా గ్రహించలేమని సరికాదు. ఇంతవరకు పూర్వపక్షి అంటాడు. ఏమిటి? బ్రహ్మ ఉపాసన ద్వారా మోక్షం అన్నది సరికాదు. దశమస్తమసి అన్న వాక్యం ద్వారా అపరోక్ష జ్ఞానం అంటావు, అది సరికాదు. ఎందుకంటే అది వాక్యం. తర్వాత బ్రహ్మజ్ఞానం ద్వారా మోక్షం వస్తుందంటావు, అది సరికాదు. ఎందుకని? సిద్ధ వస్తువు. నిన్న చెప్పాను, ఉత్తర దేశంలో హిమాలయాలు ఉన్నాయి, అదిగో రాలిపోతున్నారు. ఇలాంటి వాక్యాల ద్వారా మనకేం ఒరగదు. అంటే అలా కాదు నాయన, శబ్దంలో శక్తి ఉంది. అది
అనుభవాన్ని కలిగిస్తుంది. ఎలాగా అంటే 2 వాక్యాలు చెప్తున్నారు. పుత్రస్తే జాతః, పూర్వకాలంలో యజమాని బయట దూరదేశంలో ఎక్కడైనా ఉంటే భార్య బిడ్డను కనుక కనితే ఆ బిడ్డ యొక్క పాదాల యొక్క చిహ్నాలు బట్ట మీద అద్ది రంగుతో ఆ బట్ట తీసుకెళ్ళి ఆ యజమాని చూపిస్తాడు. ఇదిగో పుత్రస్తే జాతః, నీకు పుత్రుడు పుట్టాడు అంటే వాడి ముఖం వికసిస్తుంది, చాలా సంతోషిస్తాడు. అలాగే ఇంకోడు వెళ్ళాడు, వాడు దూరదేశంలో ఉన్నాడు. వాడికి చెప్పాడు, కన్య అంటే పెద్ద మనిషి అయింది కానీ ఇంకా వివాహం కాలేదు. వివాహానికి ముందే అది ఎవరితోనో పోయి గర్భవతి అయింది. అప్పుడు వీడు వెళ్ళి ఆ యజమానికి చెప్తాడు, కన్యా తే గర్భిణి, నీ కన్య గర్భిణి అయింది, వివాహం కాలేదు కానీ గర్భవతి అయింది అంటే జాగ్రత్తం చేసింది అంటే వాడు తలగాబట్టి ఏడుస్తాడు, నా పర్వంతా పోయింది. అంటే ఏమిటి, ఇది బోధ కలిగించింది. అదే విధంగా అహం బ్రహ్మాస్మి అన్నది అనుభవంలోకి వచ్చినప్పుడు, నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, ప్రపంచం లేదు అన్న అనుభవంలోకి వచ్చినప్పుడు ఆనంద రూపమైన బ్రహ్మ దాన్ని అనుభవించి అందులో ఉండిపోతాడు. శాబ్దబోధ కలుగుతున్నది. తత్వమశాలి వాక్యంగా ఉత్తజన్మ వలన సుఖము, అవివాహితైన కన్య గర్భవతి అంటే దుఃఖకరము ఇవి సూచిస్తున్నాయి. ఈ విధంగా ఈ వేదాంత వాక్యాలన్నీ కూడా బ్రహ్మను గురించే చెప్తున్నాయి. ఈ పరబ్రహ్మ వేదాంతం ద్వారానే తెలుసుకోగలము, కర్మ ఉపాసనల ద్వారా తెలుసుకోలేము అన్నది సిద్ధం చేశాడు తత్తు సమన్వయాసనే సూత్రాలు. ఇప్పుడు దీని తర్వాత అధికరణం ఈక్షత్యధికరణం. క్రిందటి ఈక్షణ అంటే ఇచ్ఛ, తదైక్షత బహుశ్యాం ప్రియాయేయా, జీవుల యొక్క కర్మ ఫలాన్ని ఇవ్వడానికి ఆ పరబ్రహ్మ ప్రకృతిని సహాయంగా తీసుకుని ఇచ్ఛ సంకల్పం చేస్తాడు, నేను అనేక రూపాలుగా కావాలి అని సృష్టి చేస్తాడు. దాన్ని ఈక్షణ అంటారు. లోపల వస్తుంది ఎక్కడో చెప్దాం. క్రిందటి 4 సూత్రాల్లో ఎవరికి బ్రహ్మాత్మ జ్ఞానము పురుషార్థం వారి కర్మకాండ ప్రసక్తి లేకే వేదాంత వాక్యం బ్రహ్మను బోధించున్నవనియు బ్రహ్మమునందు సమన్వయం పొందుతున్నవనియు చెప్పబడింది. ఆ బ్రహ్మ సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడనియు ఈ జగత్తును సృష్టి కారకుడని చెప్పబడినది. ఇది సంక్షేపంగా చెప్పాడు. 4 సూత్రాల్లో ఏమి చెప్పాడు సంగతి. బ్రహ్మ కూటస్థమౌట వలన విక్రియారహితము, అక్రియత్వ, బ్రహ్మ యందు క్రియాశక్తి లేదు. క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి ఈ 3 బ్రహ్మలో లేవంటాడు. క్రియాశక్తి లేని బ్రహ్మము జగత్ కారణం ఎట్లగును, ఈ విధమైన ఆక్షేపణ. కూటస్థము నిర్వికారము అంటే నిష్క్రియ, ఏ కర్మ లేదు బ్రహ్మలో. అప్పుడు ఈ ఆక్షేప సంగతితో ఈ అధికరణాన్ని మొదలుపెట్టారు. విషయం
తదేవ సౌమ్యమగ్రాసీతేకమేవాద్వితీయం. సత్ పరమాత్మ అది ఒకటే ఉంది. ఏ సౌమ్యుడా సృష్టికి ముందు ఏకమేవ అద్వితీయం అది ఒకటే. సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యము. సద్రూపమైన భ్రమ మాత్రమే ఉండను అనుసృతి వాక్యము విచారణీయ విషయం. తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి తత్తేజో అసుత. ఇక్కడ వచ్చింది తదైక్షత. ఆ పరబ్రహ్మ సృష్టికి ముందు ఒకటే ఉన్నప్పటికీనూ వారిలో ఇచ్చ కలిగింది. బహుశ్యా ప్రజాయేత నేను అనేక రూపాలుగా కావాలి. అప్పుడు ఆకాశము వాయువు సృష్టించి అగ్ని సృష్టించాడు. సంకల్పించను అనేక రూపములుగా ఆగుదును అగ్ని రూపమైన. సాంఖ్యుల ప్రధానం చర్చించబడినదా లేక బ్రహ్మమా? సాంఖ్యులు పురుషుడు ప్రకృతి రెండు వస్తువులు ఉన్నాయి అంటారు. ప్రకృతి జడం, పురుషుడు చైతన్యము. ఆ ప్రకృతి సృష్టి చేస్తుంది. ఈ చైతన్యమైన జీవుడికి ముక్తిస్తుంది అంటాడు. జీవులు అనేకం అంటాడు, మళ్ళీ జీవుడు అసంగం అంటాడు. ఇలాగా ముఖ్యంగా ఏమిటి? జడ ప్రకృతి సృష్టి చేస్తుంది అంటాడు. అరే బాబు, జడ ప్రకృతి సృష్టి ఎలా వస్తుందిరా? చైతన్యం ఉండాలి కదా అంటాడు వేదాంతి. అంటే వాడంటాడు మరి నీ బ్రహ్మ అస్తము అక్రియ, అందులో సంకల్పం ఎలా వస్తుంది అంటాడు. అది జ్ఞానము మరియు క్రియాశక్తితో కూడిన జడ వస్తువు అయిన ప్రధానమైన అన్నింటికీ కారణము. కనుక సదేవ సౌమ్య సమగ్ర ఆసీత్ అన్న చోట ఈ సద్శబ్దము బ్రహ్మవాక్యము అంటాడు. సద్బ్రహ్మనే చెప్తుంది. అప్పుడు సిద్ధాంతం చెప్తాడు, జగత్తు సృష్టించి వారిని సంకల్పక్రియకు కర్తగా చెప్తుంది. తదైక్షత ఇచ్చ బహుశ్యాం ప్రజాయేయ నేను అనేక రూపాలుగా కావాలి అని కర్త. దేనికి? సంకల్పక్రియకి కర్తగా చెప్పారు. అది చైతన్య ధర్మం. సత్శబ్దవాచ్యం బ్రహ్మము ప్రధానము కాదురా. ఈ చైతన్యంతో తాదాత్మ్యం చెందిన మోక్షం. నీ ప్రధానంతో జడంతో తాదాత్మ్యం చెందావు. నేను మాయ, నీ మాయతో ఒకటిని అంటే మాయలో పడతావా మోక్షం వస్తుందా? అందుకని బాబు నీ ప్రధానము జడము, అందులో సృష్టి చేసేటువంటి సంకల్పం లేదు. మా బ్రహ్మ చైతన్యము అది ప్రకృతిని సాకారంగా తీసుకుంటుంది, వేరే సంగతి. మాయాశక్తి బ్రహ్మలోనే ఉంది, బ్రహ్మ కన్నా వేరు కాదు. సూర్యుడి కిరణాలు, సూర్యుడి వేడిమి, సూర్యుడు వేరు, సూర్యుడి కిరణాలు వేరు, సూర్యుడు వేడిమి వేరు కాదు. అలాగే ఈ మాయాశక్తి బ్రహ్మదే, బ్రహ్మలోనే ఉంది. కావాల్సి వచ్చినప్పుడు బయటకు తీస్తాడు, లయకాలలో అంతా లయం చేసేస్తాడు దాంట్లో. అందుకని నీ ప్రధానం కారణం కాదు. నీ ప్రధానాన్ని పట్టుకుని వెళ్ళాడి అది చేస్తే మోక్షం ఇస్తుందా? వాడు అంటాడు ఆహా మోక్షం ఇచ్చేస్తుంది అంటాడు. జడాన్ని పట్టుకుంటే ఈ జడం వెళ్ళి ఆ చైతన్య దేవుడికి మోక్షం వస్తుంది అంటాడు. అది వాడి మతం.
వాడి బుద్ధి అంతవరకే పోతుంది, ఏం చేస్తాం? అది ఇప్పుడు ఈ సూత్రం చెప్తున్నాడు. ఈక్షతే నా శబ్దం, నా అశబ్దం ప్రకృతి ప్రధానము, సృష్టికర్త కాదు. ఈక్షతే ఈక్షణ క్రియ, సంకల్ప క్రియ చైతన్యం బ్రహ్మది కనుక బ్రహ్మమందు వికారం అసంభవం, బ్రహ్మ శరీరహితం, ఏకాత్మ రూపం, బ్రహ్మ జగత్ కారణం కాజాలదు అని సాంఖ్యవాది ప్రధానవాది ప్రశ్న వేస్తే దానికి ఈ సూత్రం చెప్తారు. ఈక్షతే తదైక్షత బహుశ్యా ప్రజాయేయ అను సత్యవాక్యములో జగత్ సృష్టికర్త యందు ఈక్షితృత్వం వినబడుతున్నది. ఈక్షితృత్వం అనగా సంకల్పం, సంకల్ప పూర్వ సృష్టి, హేతు గర్భ విశేషము. ఇందులో హేతు ఉంది. సృష్టి ఎలాగైంది? ఆ చైతన్యం యొక్క సంకల్పం ద్వారా జరిగింది. నా అశబ్దం, అశబ్దమని చెప్పేటప్పటికీ వాడు తాడెత్తుని లేస్తాడు కోపంతో. పూర్వాది వేద ప్రతిపాద్యంగా ప్రధానం జగత్ కారణం కాదు అంటే మా వేదంలో నీ ప్రధానం గురించి ఒక్క శబ్దం కూడా లేదు. అది వేదవాక్యము, దాన్ని శుద్ధి చెప్పలేదు కనుక అది సృష్టికర్త కాదు, అది సృష్టి చేయలేదు అని ఈక్షతే నా శబ్దం అని సూత్రం చెప్తారు. ఇప్పుడు వైయాసిక న్యాయమాల తదైక్షతేతి వాక్యేన ప్రధానం బ్రహ్మవా ఉచ్యతే జ్ఞానక్రియాశక్తిమత్వాత్ ప్రధానం సర్వకారణం. ఈక్షణాత్ చేతనం బ్రహ్మ, క్రియాజ్ఞానే తు మాయయా, ఆత్మశబ్దాత్మతాదాత్మ్యే ప్రధానస్య విరోధిని. తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ అన్న వాక్యం ద్వారా ప్రధానం చెప్తారా బ్రహ్మ చెప్తారా అంటే జ్ఞాన క్రియాశక్తి, జ్ఞానశక్తి క్రియాశక్తి ప్రధానంలో ఉంది. అందుకని ఈ ప్రధానము జగత్ కారణము ఉంటాడు పూర్వాది. ఈక్షణాత్ చేతనం బ్రహ్మ, ఈక్షణ క్రియ చెప్పారు కనుక బ్రహ్మ చైతన్యం జడము కాదు నీ ప్రధానంలాగా. క్రియాజ్ఞానేతు మాయయా, క్రియాశక్తి జ్ఞానశక్తి మాయ వల్ల బ్రహ్మలో ఆత్మశబ్దాత్మ తాదాత్మ్యే ప్రధానస్య విరోధిని. మోక్షానికి ఆ బ్రహ్మ చైతన్యంతో తాదాత్మ్యం చెప్పారు, నీ ప్రధానంతో తాదాత్మ్యం చెప్పలేదు వేదంలో. అందుకని ఈ వాక్యాలు నీ ప్రధానానికి విరోధి. ఈ క్షణం చైతన్యం బ్రహ్మ చేస్తుంది కానీ ప్రధానం చేయలేదు. తర్వాత నీ ప్రధానం గురించి నా మా వేదంలో అక్కడ చెప్పలేదు. పో అంటాడమ్మా. తదైక్షత బహుశ్యాం ప్రజాయేత తేజో సృజిత. తత్శబ్ద వాచ్యమైనది బహుభవనమునకే సంకల్పించను, అది అగ్నిని సృజించింది. ప్రతిపాదించిన సృష్టికర్తృత్వం ప్రధానమా లేక బ్రహ్మమా అని సంశయం. జ్ఞానశక్తి క్రియాశక్తి కలిగిన ప్రధానమే సృష్టి కారణము అను పూర్వపక్షి. చైతన్య ధర్మం కలిగి సంకల్పం చేయగల బ్రహ్మమే జగత్ స్రష్ట. క్రియాశక్తి జ్ఞానశక్తి దాని మాయ ద్వారా సంభవం. సత్శబ్దవాచ్య తత్వమును ఆత్మశబ్దంతో చెప్తుంది, దానితో తాదాత్మ్యం చెందిన మోక్ష ప్రాప్తి చెప్తుంది. చైతన్యము మోక్ష ప్రాప్తి, సంకల్పము
తత్శబ్దము ఆత్మనుట ఇవన్నీ ప్రధానం జడమవటం వలన దానికి విరోధములు. చైతన్యం, మోక్ష ప్రాప్తి, సంకల్పం, సత్శబ్దం. సత్ అంటే అస్తిత్వం, చైతన్యం. వీటన్నిటికీ నీ ప్రధానం విరోధి సృష్టికర్తృత్వం బ్రహ్మకి అని సిద్ధాంతము. ఇప్పుడు వైయాసిక న్యాయం ద్వారా ఇది చెప్పాం. కొంచెం ఈ అధికరణానికి విషయాన్ని తెలుసుకున్నాం. దాన్ని ఇప్పుడు భారతీయ తీర్థుల వారు ఇంకొంచెం వ్యాఖ్యానం చేస్తారు. చాందోగ్యోపనిషత్తులో సదేవ సౌమిదమగ్రాస్తి ఏకమేవా ద్వితీయం. ఏ ప్రియదర్శన సృష్టికి ముందు ఈ నామరూపాత్మక ప్రపంచము ఏకమేవా ద్వితీయం అంటే సజాతి విజాతి స్వతంత్ర భేద శూన్యమైన కేవల సద్రూపమై ఉండెను అని మొదలెడి తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ అన్నా. సద్రూపమైన వస్తువు నేను అనేక రూపముగా ఉత్పన్నమవుతాను సంకల్పించు. ఇచ్చట సాంఖ్యులు ఈ విధముగా చెప్పుతున్నారు. జగత్కారణం బ్రహ్మ కానేదు, ప్రధానమే జగత్ కారణము. ఆ ప్రధానంలో రజోగుణము ఎక్కువ ఉండటం వలన క్రియాశక్తిత్వము, సత్వగుణము ఎక్కువ ఒకటి వలన సర్వజ్ఞత్వం సంభవము. నిర్గుణ కూటస్థ బ్రహ్మమనందు జ్ఞానశక్తి, క్రియాశక్తి అసంభవం, కనుక సృష్టి కారణం కాజాలదు అని పూర్వపక్షి సార్. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు, సంకల్పపూర్వక సృష్టి వినబడుటచే చైతన్యమైన బ్రహ్మమే తత్శబ్దవాచ్యమైన సృష్టికర్త. క్రియాశక్తి బ్రహ్మమందు జ్ఞానశక్తి, క్రియాశక్తి సంభవం. అన్నేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరణవాణి. ఈ జీవునిలో ఆత్మరూపముతో నేను ప్రవేశించి నామరూపాలు సృష్టిస్తాను. ప్రాణమును ధరించిన శరీరాధ్యక్షుని జీవాత్మ రూపంతో లోపల ప్రవేశించి నామరూపాలను సృష్టించదను. నామరూపములను ఉత్పత్తి చేయు కర్తను, జగత్కారణ దేవతను స్వవాచ్యమైన ఆత్మశబ్దం ద్వారా చైతన్యమైన జీవన్ ప్రవేశించింది. నామరూపముల కర్త అన్నాడు. అంటే ముందు ఒకసారి చెప్పాం, శ్వాస ప్రశ్వాసల ద్వారా వేదం వస్తుంది అని. ఆ వేదాన్ని అర్థం చేసుకుంటూ సృష్టి చేస్తాడు అని. ఎలాగైతే ఆ శబ్దాలను ఉచ్చరిస్తాడో, లేకపోతే శబ్దాలు వెలువడతాయో, ఆ శబ్దం యొక్క అర్థం కుండ, ఆవు, అది నామము రూపం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అందుకని నామరూపమును ఉత్పత్తి చేయకర్త బ్రహ్మ, జగత్కారణ దేవతను ఆత్మశబ్దం ద్వారా చైతన్యమైన జీవుని ఉపదేశించింది. ఆ బ్రహ్మనే ఆత్మ అన్నాడు. అంతేగాక తత్వమసి అని చెప్పుతూ చైతన్యవంతమైన శ్వేతకేతువును జగత్కారణంతో తాదాత్మ్యం గురువు ఉపదేశించను. తత్వమసి అన్నప్పుడు నువ్వు చైతన్యం, నీలో ఉన్న చైతన్యమే జగత్కారణమైన బ్రహ్మ అని ఉదాహరణప్పుడు శ్వేతకేతువుకి తత్వమసి ద్వారా ఉపదేశించాడు. చైతన్యవంతుడైన శ్వేతకేతువును జగత్కారణంతో తాదాత్మ్యం గురువు ఉపదేశించను. ఆత్మశబ్ద ప్రయోగము కారణ తాదాత్మ్యం. తత్వమసి అన్నప్పుడు తదసి, నువ్వే అది అని
జగత్కారణం సర్వజ్ఞుడైన ఈశ్వరునితో బ్రహ్మతో తాదాత్మ్యం చెప్పారు. ఈ రెండు విషయముల ద్వారా ఉపదేశము తాదాత్మ్యం. జడమైన ప్రధానము జగత్కారణముగా సంభవం కానేరదు. చైతన్యమైన జీవ చేతుకేతుని బ్రహ్మ తాదాత్మ్యం చెప్పారు కనుక తర్వాత జగత్ కారణంతో తాదాత్మ్యం చెప్పారు కనుక చైతన్యంతో తాదాత్మ్యం చెప్పారు. జడమైన నీ ప్రధానంతో చెప్పలేదురా. అందుకని నీ జడమైన ప్రధానము జగత్ కారణము కాలేదు, కానేరదు. చైతన్య బ్రహ్మమే సత్శబ్దవాచ్యం. ప్రధాన ఐక్యం సంపదుపాసన, ఫలము పూర్వపక్షం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు సంపదుపాసన ఒకటి, ప్రతీక ఉపాసన. శాలగ్రామము నర్మదేశ్వరుడు ప్రతీకము. అక్కడ ప్రతీక ఉపాసనలో ప్రతీకము ముఖ్యము. ఆ ప్రతీకానికి నీళ్లు పోస్తాము, చందనం చేస్తాము, పాలు పోస్తాము, అన్ని చేస్తాం. కానీ సంపదుపాసనలో ప్రతీక ఉపాసనలో నికృష్టములో ఉత్కృష్ట దృష్టి. అది నర్మదేశ్వరుడైనా ఒక రాయి అయినా రాయి భావంతో చూడకుండా ఇది శివుడు అంటే ఉత్కృష్ట దృష్టి చేశాము. అక్కడ సంపదుపాసనలో ప్రతీక ముఖ్యం కాదు, ధ్యేయము ఏదైతే ఉందో అది ముఖ్యం. అందుకని వాడు ఏమిటంటాడు, ప్రధానాన్ని ధ్యానించి నువ్వు మోక్షాన్ని పొందు. సంపదుపాసన బ్రహ్మాత్మ జ్ఞానం జ్ఞేయమని సిద్ధాంత పక్షము. ఇదే బాబు ఇక్కడ ఉపాసన కాదురా, ఇక్కడ జ్ఞేయం బ్రహ్మ. ప్రధానమందు ఉన్నని చెప్పిన గుణములు జ్ఞానశక్తి, క్రియాశక్తి బ్రహ్మందు మాయ ద్వారా సంభవం. ప్రధానం సృష్టికర్త కాదంటూ సిద్ధాంతి తర్కం చెప్తున్నాడు. తత్వగుణ ఉత్కర్ష వల్ల ప్రధానమందు జ్ఞానశక్తి సర్వజ్ఞత్వం చెప్పినందువలన రజోగుణ తమోగుణ ఉత్కర్ష వల్ల అల్పజ్ఞత్వం కొలను చెప్పవలేను. కాన ఆ ప్రధానం సృష్టి కారణం కాజాలదు. వాడు ఏమిటంటాడు, ప్రధానం 3 గుణాలు ఉన్నది, సత్వగుణము, రజోగుణము, తమో గుణము. వాడి సిద్ధాంతం ఏమిటి, సత్వగుణం ఎక్కువైతే అందులో జ్ఞానశక్తి సర్వజ్ఞత్వం వచ్చేస్తుంది, అప్పుడు సృష్టి చేస్తుంది. సరే, సత్వగుణం ఎక్కువైంది, అలాగే రజోగుణం కానీ తమో గుణం కానీ ఎక్కువైతే వాళ్ళు అల్పజ్ఞత్వం వచ్చేస్తుంది. అంటే ఏమిటి, నీ ప్రధానానికి ఒకసారి సర్వజ్ఞత్వం, ఒకసారి అల్పజ్ఞత్వం, ఒకసారి జడత్వం, తమో గుణం ఎక్కువైతే అలాగే చెప్పాల్సి వస్తుంది. కనుక నీ ప్రధానము సృష్టి కారణం కాజాలదు, అది సృష్టి చేయలేదు. తేజో అసృజత తాపయక్షంత, ఇలాగా వేదంలో వచ్చింది. అగ్ని సృష్టించను, జలము సంకల్పించను అని శుద్ధివాక్యం ఉండటం వలన అగ్ని జలములు జడపదార్థం. వాక్యం ఏంటి, అగ్ని సృష్టించను తేజో అసృజత. వాడు అక్కడ ఆకాశము వాయువు సృష్టించిన బ్రహ్మ,
ఆకాశంతో తాదాత్మ్య రూపం ఉంది, మళ్ళీ వాయువుతో తాదాత్మ్య రూపం ఉంది, అగ్నితో తాదాత్మ్యం ఉంది. అగ్ని సృష్టించాడు. సృష్టికర్త చైతన్యము, బ్రహ్మరూపాపన్న వాయువు, బ్రహ్మరూపాపన్న అగ్ని. అందుకనే కేనోపనిషత్తులో వాయువు అగ్ని ఏమి చేయలేకపోతాడు. ఏం చేశాడు? ఆ బ్రహ్మ తన శక్తి వెనక్కి తీసేసుకుందాం. అందుకని బ్రహ్మరూపాపన్న వాయువు అగ్ని సృష్టిస్తుంది. కానీ వాడేమిటంటాడు? అదిగో అక్కడ అగ్ని సృష్టించింది, జడాలు సంకల్పించా అని చెప్పారు కనుక జడం సృష్టించింది, అలాగే మా ప్రధానం జడము అది కూడా సృష్టిస్తుంది అంటాడు. అది వాడి ప్రశ్న. జడ పదార్థం సంకల్పము ఎట్లు గౌడము, జడమైన ప్రధాన సంకల్పం కూడా గౌడము చెప్పవచ్చును కదా అని పూర్వపక్షం. దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాం. గౌణశ్చేన్నాత్మశబ్దాత్. వాడు ఏంటన్నాడు? అగ్ని సృష్టించెను, జలము సంకల్పించెను అని చెప్తూ ఈ జడ పదార్థముల సంకల్పము గౌడము అన్నాడు. ఒకటి ముఖ్యము, ఒకటి గౌణ ప్రయోగం. సింహమే సింహము అంటే అది ముఖ్య ప్రయోగం. సింహో మానవక. ఈ విద్యార్థి సింహరూపం, వీడు సింహము. వీడిలో క్రూరత్వము తేజము ఆ సింహంలాగా ఉన్నాయి కనుక వీడి సింహం అన్నారు. అగ్ని మానవక. వీడేమిటి? అగ్ని స్వరూపం. అగ్ని అంటే వాడి ముట్టుకుంటే చేయి కాలుతుందా? కాదు. అంటే ఇక్కడ ఏమిటి? అగ్ని మానవక అన్నప్పుడు అగ్ని శబ్దాన్ని గౌణంగా ప్రయోగించారు. అదేవిధంగా ఈ అగ్ని సృష్టించింది, జలం సృష్టించింది అన్నది గౌణముగా అనుకొని, అదేవిధంగా జడమైన ప్రధానం, అక్కడ జడం సృష్టించిందని చెప్పారు కానీ ఇక్కడ జడ ప్రధానం కూడా సృష్టిస్తుంది అని పూర్వపక్ష అన్నాడు. అప్పుడు వీడేమన్నాడు? గౌణశ్చేన్నాత్మశబ్దాత్. ఇందులో శృతిలో ఆత్మశబ్దాన్ని ప్రయోగించారా కనుక నీ గౌడ సృష్టి చేయజాలదు. ఈక్షణ శబ్దం గౌణమని చెప్పజాలం. ఐదక్షత బహుశ్యాం ప్రజాయాన్ని ఈక్షణ శబ్దం వచ్చింది, అది గౌణమని చెప్పలేము. శృతిలో జగత్కర్త ఎందు ఆత్మశబ్దం ప్రయోగించే చైతన్యం ఈక్షణం ముఖ్యమే గాని గౌణం కాదు. తదేవ సౌమ్య సమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం. తత్శబ్దం తదైక్షత బహుశ్యాం ప్రజాయే తత్తేజోస్యత. సృష్టికి ముందు ఈ జగత్తు సత్పదార్థమై ఉండెను, సంకల్పించెను, అతడు అగ్నిని సృష్టించెను. తత్శబ్దవాచన జగత్కారణందు ఆత్మశబ్ద ప్రయోగం వల్ల సద్ ఆత్మ సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యం అది సృష్టించింది ఆ సత్ చైతన్యం. అందుకని ఆత్మనాకాశ సంభూత ఆకాశాద్వాయు అది కూడా చెప్తా. అన్నది సర్వనామ శబ్దం. సర్వము బ్రహ్మము, దాని నామం తత్. తద్ అంటే బ్రహ్మని మనం గడిగడి చెప్పుకుంటున్నాం. ఈ తద్ అనేది బ్రహ్మం ఎలాగవుతుంది అంటే తత్ దట్. ఇది
ప్రణవం సర్వనామ శబ్దం. సర్వము బ్రహ్మము. సర్వము తద్దంటే సర్వనామ శబ్దం. సర్వము బ్రహ్మము, దాని నామం తత్. అంతా బ్రహ్మము, దాని పేరు తత్. దాని భావమే తత్వం. అది బ్రహ్మం యొక్క యాథాత్మ్యం, వస్తుస్థితి. దాని చూపు స్వభావం గలవారు తత్వదర్శులు. అది అనుభవిస్తూ ఉంటారు తత్వవేత్తలు, జ్ఞానులు. ఈక్షణ చేసి అగ్ని, జలము, భూమిని సృష్టించిన ఆ సృష్టికర్తను దేవత శబ్దంతో పరామర్శించది. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరణవాణి అని ముందు చెప్పారు. అనేన జీవేన ఆత్మన, ఈ జీవుని ఆత్మరూపంలో ప్రవేశించి నేను నామరూపాలను సృష్టిస్తాను. ఎప్పుడు ప్రవేశించింది ఎవడో? బ్రహ్మ. కుండ చేసిన తర్వాత కుండలోకి ఆకాశం రాదు. ఆకాశం ముందు నుంచే ఉంది. మరి కుండాకాశం అన్నాం. సరే, కుండాకాశం అన్నారు, బాగానే ఉంది. కుండ ప్రవేశిస్తుందా? కుండలో ఆకాశం ప్రవేశించదు. అలాగే అజ్ఞానికి ఉన్నది ఒకటే ఆత్మ. అదే నీలో ఉంది, అదే నీలో ప్రవేశించింది, అదే చైతన్యం అని చెప్పడానికి అనుప్రవిశ్య అన్నారు. అంతేకాని ప్రవేశం అన్నది ఉండదు. అది చెప్పిన తర్వాత నామరూపాలు. ముందు ఏ ఏ శబ్దాలు ఎలాగున్నాయో ఆ శబ్దాన్ని ఉచ్చారిస్తే ఆ శబ్ద వాక్యానికి వాచ్యార్థాలు ఏవైతే ఉన్నాయో శబ్దార్థాలు, శబ్దశక్తి ద్వారా ఆ వస్తువులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే నామరూపాలు ఏర్పడతాయి. కానీ జీవాత్మన అనేది జీవుడనగా చైతన్యం, జీవ ప్రాణధారణి ధాతు. కనుక జీవుడంటే చైతన్యం అని చెప్పాలి. శరీర అధ్యక్షుడు అచేతమైన ప్రధానం ఆత్మసిద్ధార్థం కానేరదు. అందుకని ఇక్కడ చైతన్యం గురించి చెప్పారు గనక ఈ జడమైన ప్రధానము ఆత్మశబ్దం కాదు. ఆత్మకార్యములన్నీ చేయి అచేతన ప్రధానం ఆత్మశబ్ద ప్రయోగం గావించిరనవచ్చును. ఇప్పుడు రాజుగారు ఉన్నారు, రాజుగారి సేవకుడు రాజుగారి కార్యాలన్నీ చేస్తున్నాడు. అప్పుడు మమాత్మ భద్రసేన అంటాడు రాజు. ఈ భద్రసేనుడి సేవకుడు ఏమిటి? నా ఆత్మ. అలాగే ఇక్కడ సేవకునిందు నా స్వరూపమైన ప్రయోగించినట్టు ప్రధానము ఆత్మ యొక్క పురుషుని భోగ మోక్ష కార్యము నిర్వహించిన ప్రశ్నకు ఏ విధంగా అయితే భద్రసేనుడు రాజుగారి కార్యాలను చేస్తున్నాడో అలాగే మా ప్రధానము నీ ఆత్మ కార్యాలన్నీ చేస్తుంది కదా అంటాడు. దానికి రెండో సూత్రం మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.